హీరో విలన్ల మధ్య గొడవ కమెడియన్ ప్రాణాల మీదకు వచ్చినట్లుగా మాగంటి గోపీనాథ్ తల్లి భార్య మధ్య మొదలైనటువంటి వివాదం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే సునీత గోపీనాథ్ రెండవ భార్య. ఆయన మొదటి భార్య మాలినీదేవి పిల్లలకు సునీతకి మధ్య వారసత్వ పోరు మీడియాకి ఎక్కడంతో మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. గోపీనాథ్ ఐసీయూలో ఉన్న సమయంలో తన కొడుకుని కడసారి చూసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు అంటూ మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ విషయం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్కు చెప్పి నేను మాట్లాడతానని చెప్పి తరువాత పిలుస్తానని పిలవకుండా వెళ్ళిపోయారని మాగంటి గోపీనాథ్ తల్లి తన కొడుకు మరణం మీద ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అంటూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. కేటీఆర్ వచ్చే వరకు గోపీనాథ్ చనిపోయారనేటువంటి అంశాన్ని ధృవీకరించలేదని ఆవిడ వివరించారు. గోపీనాథ్ మృతి విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటూ ఆవిడ కేసీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ నేత కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ సైతం మాగంటి గోపీనాథ్ మృతి మీద విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో కేటీఆర్ కూడా ఒక టార్గెట్గా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. మాగంటి మరణంతో ప్రజల్లో వచ్చేటువంటి సానుభూతిని ఓట్లుగా మార్చుకోవడానికి దివంగత ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి సునీతకి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పుడు టికెట్ ఇచ్చారంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మాగంటి మరణంపై సొంత తల్లి ఆయన మొదటి భార్య పిల్లలు అనుమానం వ్యక్తం చేయడం రాజకీయంగా బీఆర్ఎస్ను ఇరుకున పెడుతుంది. దీనికి తోడు మాగంటి గోపీనాథ్ తల్లి నేరుగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడంతో వ్యక్తిగతంగా కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మొత్తం మీద మాగంటి ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్కు రాజకీయంగాను వ్యక్తిగతంగాను నష్టం అయితే కలిగించేటువంటి అవకాశం ఉందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.